మనకి స్కూల్ అనే పేరు వినగానే క్లాస్ రూమ్, బ్లాక్ బోర్డ్, బెంచ్లు మరియు స్కూల్లోని టీచర్లు అలాగే స్కూల్ రూల్స్ గుర్తొస్తాయి. మనలో ప్రతి ఒక్కరు స్కూల్ డేస్ ని ఎంజాయ్ చేసి ఉంటారు. స్కూల్ డేస్ మళ్ళీ కావాలని అనుకుంటూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే చాలా మంది ప్రజలు ఏ వయసులో పడితే ఆ వయసులో స్కూలింగ్ చేయాలని అనుకుంటారు. మరి ప్రపంచంలో కొన్ని స్ట్రేంజెస్ట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. మరి ప్రపంచంలో అటువంటి కొన్ని స్ట్రేంజెస్ట్ స్కూల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, డాంగ్జాంగ్ కేవ్ స్కూల్, చైనాలోని గిజౌ ప్రాంతంలో కొండ గుహలో 1970లో ఒక స్కూల్ ని నిర్మించారు. ఎందుకంటే గుజౌ నగరానికి చైనా గవర్నమెంట్ నుండి చాలా తక్కువ డబ్బు లభించేది. దాని కారణంగా 8 మంది టీచర్లు కలిసి ఒక గుహలో స్కూల్ పిల్లలకి చదువు చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు 160 మంది స్టూడెంట్స్ ఆ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఆ ప్రాంతంలో నివసించే కొంతమంది పిల్లలైతే స్కూల్ కి వెళ్లే మార్గం చాలా ఇబ్బంది పడుతూ వెళ్లేవారు మరియు స్కూల్ కి వెళ్లి రావడానికి 6 గంటలు పట్టేది. కానీ 2011లో చైనా గవర్నమెంట్ గుహల్లో చదువులు చెప్పకూడదు అనేసి ఆ స్కూల్ ని మూసేసింది. అయినా గానీ ఆ స్కూల్ ని మళ్లీ తెరిచారు. కానీ వేరే స్కూల్ ఏది వారికి దిక్కులేక అక్కడ మళ్లీ స్కూల్ ని ఓపెన్ చేశారు. నెంబర్ 2, అబో ఎలిమెంటరీ స్కూల్, USA. ఈ స్కూల్ న్యూ మెక్సికోలో ఉంది. ఈ స్కూల్ అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. మెక్సికో వారికి కోల్డ్ వార్ సమయంలో బాంబింగ్ వేస్తారని ముందు ఆలోచనలతో ఈ స్కూల్ ని అండర్ గ్రౌండ్ లో కట్టారు. ఈ స్కూల్ ఎమర్జెన్సీ న్యూక్లియర్ అటాక్లు జరిగినా గానీ ఈ స్కూల్ కి ఏం కాదు. ఈ స్కూల్ కి 3 ఎంట్రన్స్ ఉన్నాయి మరియు వాటి యొక్క డోర్లు సాలిడ్ స్టీల్ తో తయారు చేయబడ్డాయి. ఈ స్కూల్ యొక్క పై భాగాన్ని స్పోర్ట్స్ గ్రౌండ్ లా పిల్లలు ఉపయోగిస్తారు. పిల్లలకి సేఫ్టీ మరియు ఆత్మరక్షణ నేర్పించడానికి ఈ స్కూల్ ఒక మంచి స్కూల్ గా పిలువబడుతుంది. నెంబర్ 3, ట్రపాజోయా. ఈ స్కూల్ స్పెయిన్ లో ఉంది. ఈ స్కూల్ కొంత వియర్డ్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ స్కూల్ నేర్పించేది ప్రపంచంలో ఏ స్కూల్ కూడా నేర్పించదు. ఎందుకంటే ఈ స్కూల్లో ఏం నేర్పిస్తారంటే సెక్స్ వృత్తి ఎలా చేయాలో నేర్పిస్తారు. ఈ స్కూల్లోని కోర్సులు ఏ విధంగా ఉంటాయంటే ప్రాస్టిట్యూషన్ కోర్సులు సంబంధించినవి ఉంటాయి. స్పెయిన్ లో ప్రాస్టిట్యూషన్ అనేది లీగల్ గా ఉంటుంది. దాని కారణంగా ఈ స్కూల్లో ప్రాస్టిట్యూషన్ ఎలా చేయాలో నేర్పిస్తారు. అంటే హైవేల పక్కన లారీలు నాపి ఏ విధంగా ప్రాస్టిట్యూషన్ చేయాలనే కోర్సులు ఉంటాయి అనుకుంటా. ఈ స్కూల్లో మెయిన్ సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే హిస్టరీ ఆఫ్ ప్రాస్టిట్యూషన్, ఇంట్రడక్షన్ టు సెక్స్ టాయ్స్, భారతదేశానికి చెందిన కామసూత్ర పొజిషన్స్ కూడా అందులో నేర్పిస్తారు. మరియు క్లయింట్స్ ని డీల్ చేసే బిజినెస్ టాక్టిక్స్ అంటే కూడు పుటానీలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు అనమాట. నెంబర్ 4, బోర్డ్ స్కూల్. ఈ స్కూల్ బంగ్లాదేశ్ లో ఉంది. బంగ్లాదేశ్ సంవత్సరానికి 2 సార్లు వరదల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానివల్ల అక్కడి నాగరికులు కరెంట్, నీరు వంటి ఫెసిలిటీస్ తగ్గిపోతాయి. మరి జీవనోపాధి అలా ఉంటే స్కూల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. అందుకోసమే అక్కడి వారికి బోర్డ్ స్కూల్ కాన్సెప్ట్ గుర్తొచ్చింది. దానివల్ల వరదలు వచ్చినప్పుడు కూడా క్లాస్ రూమ్స్ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ బోర్డ్ స్కూల్స్ ని నియమించారు. ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వారు ముందుకొచ్చి ఈ బోర్డ్ స్కూల్స్ ని బంగ్లాదేశ్ కి అందించారు. ఆ బోర్డ్స్ కి సోలార్ పవర్ మరియు అందులో ల్యాప్టాప్ మరియు లైబ్రరీ యొక్క సువిధను కూడా అమర్చారు. ఆ నాన్ ప్రాఫిటబుల్ సొసైటీ వారు ఏమని చెప్తూ ఉంటారంటే ఏది ఆగిపోయినా మాత్రం పిల్లల చదువు మాత్రం ఆగకూడదు. అందుకోసమే ఎంత ఖర్చైనా గానీ పిల్లలకి ఈ ఫెసిలిటీని అందించామని ఆ సంస్థ చెప్తుంది. నెంబర్ 5, బ్రూక్లిన్ ఫ్రీ స్కూల్, న్యూయార్క్. ఈ స్కూల్ గురించి వింటే ఇలాంటి స్కూల్ కూడా ఉంటుందా అనే డౌట్ మీకు వస్తుంది. ఎందుకంటే ఆ స్కూల్ కి ఎగ్జామ్స్ ఉండవు, ఎగ్జామ్ ఫీజులు ఉండవు, స్కూల్ రూల్స్ కూడా ఉండవు, హోంవర్క్ అస్సలే ఉండవు. ఇలాంటి స్కూల్ న్యూయార్క్ లో ఉంది. దాని పేరు బ్రూక్లిన్ ఫ్రీ స్కూల్. ఈ స్కూల్ ప్రతి సంవత్సరం ఫ్రీగానే ఉంటుంది. పిల్లలకి ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్ లోకి వెళ్ళి కూర్చోవచ్చు. ఏ సిలబస్ కావాలంటే ఆ సిలబస్ ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ వారికి క్లాస్ రూమ్ లో చదువుకోవడం ఇష్టం లేకపోతే వారు నిద్రపోవచ్చు కూడా. ఇక్కడ టీచర్లు పిల్లలకి చదివించరు. పిల్లలు తమకు నచ్చిన గైడ్ ని, మెంటర్ ని చూస్ చేసుకోవచ్చు. పిల్లల్లోని టాలెంట్ మరియు ఇంట్రెస్ట్ ని బయటికి తీయడానికి ఇది ఒక అద్భుతమైన స్కూల్ అని చెప్పుకుంటారు. చూసారు కదా ప్రపంచంలోనే కొన్ని స్ట్రేంజెస్ట్ స్కూల్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.